ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కనిపించేది వాస్క్యులర్. సో వాస్క్యులర్ అంటే ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ టు ద పినైల్ పార్ట్, అంటే రక్త ప్రసరణ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల అంగస్తంభన సమస్యలు చాలా వరకు చాలా ఇండివిజువల్స్లో వాళ్ళకు ఉండే దీర్ఘకాలిక వ్యాధులు బట్టి, అది డయాబెటీస్ అయినా, హైపర్ టెన్షన్ అయినా, థైరాయిడ్ అయినా, లేదంటే అధిక కొలెస్ట్రాల్, అంటే కొంతమందిలో హెచ్డిఎల్, ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ వాల్యూస్, ట్రైగ్లిసరైడ్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల రక్త ప్రసరణ ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ జరగాలో ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల కూడా జనరల్గా ఈ వాస్కులర్ కేసెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఒక రీజన్, అంటే ఈడీ రావడానికి ఇది కూడా ఒక రీజన్. తర్వాత న్యూరలాజికల్, ఏదైనా నరాల బలహీనత, నరాల పటుత్వం తగ్గటం వల్ల కూడా జనరల్గా ఈ అంగస్తంభన సమస్యలు, ఈడీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే అసలు తర్వాత మనకి హార్మోనల్ కాజెస్ అంటే టెస్టోస్టిరాన్, టోటల్ టెస్టోస్టిరాన్ ఏదైతే మేల్ ఆండ్రోజన్, ఇది సెక్షువల్ హార్మోన్ ఏదైతే ఉందో ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ వాల్యూస్ తగ్గటం వల్ల కూడా జనరల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే కండిషన్, అంటే ఈడీ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా వరకు, అంటే 100కి 98 to 99% అది కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్గా మనం తీసుకుంటూ ఉంటాం.